నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. నమ్మకం. మనము ప్రతి విషయములో నమ్మకముగా బ్రతకటం నేర్చుకోవాలి. దేవుని యందు నమ్మకముగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో నమ్మకంగా బ్రతకాలి. ప్రార్థన చేయడంలో, వాక్యము ధ్యానించడంలో, దేవుని పరిచర్య విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కార్యాలయందు మనము ఎల్లప్పుడూ నమ్మకముగా బ్రతకాలి. సేమ్ టైంలో ప్రభు మనకిచ్చిన కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. మనకివ్వబడిన పిల్లల విషయంలో నమ్మకముగా బ్రతకాలి. మనకు ఇవ్వబడిన జీవిత భాగస్వామి విషయంలో నమ్మకంగా బ్రతకాలి. సంఘములో, సమాజములో మన మనస్సాక్షికి అపనమ్మకం, అశాంతి అనేది కలగకుండా, మనస్సాక్షి నేరారోపణ చేయకుండాన్నంత వరకు మనము దేవుని ఎడల నమ్మకముగా జీవించగలిగితే మెండైన దీవెనల వర్షమును నా ప్రభువు కురిపించువాడై ఉన్నాడు. నమ్మకముగా బ్రతుకు వారి కొరకే ఆయన కన్నులు కూడా లోకమందంతట సంచారం చేస్తూ ఆయన ప్రతి వ్యక్తిని పరీక్షిస్తూ పరిశీలనగా చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? యథార్థముగా నమ్మకముగా బ్రతికేవారు ఉన్నారా? వారిని నేను బలపరచాలి, వారిని దీవించాలి, వారిని మెండైన దీవెనలతో నింపాలి, వారిని స్థాపించాలి, ఒక స్తంభముగా నిలవబెట్టాలి, ఘనపరచాలి, గౌరవప్రదముగా ఘనపరచాలి అని ప్రభు ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినము మన కొరకు సిద్ధపరిచిన మేలును మనము స్వతంత్రించుకుందుముగాక. నమ్మకముగా బ్రతికి ఆయన యొద్ద మనము దీవెనలను, ఆశీర్వాదములను, ఆయన కృపలను సమృద్ధిగా పొందుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నమ్మకముగా బ్రతికే వారికి మెండైన దీవెనలు కలుగు చేసేదనని వాగ్దానం పూర్వకంగా మమ్ములను మరొకసారి ధైర్యపరిచినందుకే స్తోత్రం. నీ పిల్లలు ఎక్కడ అపనమ్మకంగా ఉంటున్నారో, ఏ విషయాలలో అపనమ్మకస్తులుగా ఉంటున్నారో, ఏ విషయాల్లో నాయన యథార్థత లేకుండా బ్రతుకుతున్నారు, ఈ దినమే బిడ్డలను దర్శించండి. నమ్మకస్తులుగా బ్రతకటానికి ఓ తీర్మానమునివ్వండి. యథార్థత కలిగి జీవించటానికి, నడుము కట్టుకోవడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. నమ్మకముగా బ్రతికిన వారికి ఎంత దీవెన కలుగుతుందో, ఎంత ఆశీర్వాదము కలుగుతుందో, ఎంత సమృద్ధి కలుగుతుందో అయ్యా నీ పిల్లలు గ్రహించాలి. అటు దీవెన పొందుకోవాలి, అటు ఆశీర్వాదము నొందాలి. నాన్న మీ సహాయము చేయండి. గడచిన దినములు మీరు కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. ఈ దినము మీరు మా కొరకు సిద్ధపరిచిన మేలులు, ఆశీర్వాదములు మేము పొందుటకు అర్హులుగా, యోగ్యులుగా మమ్మలను చేయమని మమ్మలను మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని వేడుకుంటున్నామయ్యా. మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నీ దీవెన కొరకు కనిపెట్టుకొని ఉన్న నీ పిల్లలను దాటి వెళ్ళక నా తండ్రి మీరు ఆశీర్వదించండి అయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఏ విషయములో అపనమ్మకస్తులుగా ఉంటున్నారో, ఏ విషయములో అపనమ్మకస్తులుగా వారి జీవితాలను కొనసాగిస్తున్నారో ఈ దినమే బిడ్డలను మీరు దర్శించి బలపరిచి నమ్మకముగా బ్రతికి మీ కొరకు సాక్ష్య స్తంభములుగా నిలబడాలయ్యా. సంఘములోను, సమాజములోను మీ సాక్షులుగా వారు ప్రజ్వలించాలయ్యా. అట్టి కృపా దీవెన కలుగు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండి నమ్మకముగా బ్రతుకుటకు సహాయమును అనుగ్రహించి మెండైన దీవెనలు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరులారా, వాగ్దానం మీరు రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. అనేకులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఆయన కృప కలుగునట్లుగా ఇతరులకు ఈ లింక్ షేర్ చేయండి. దేవుని కృపలో మీరు వర్ధిల్లండి. ఆమేన్.